audio jungle. రవీందర్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ సోదరి తనుజ గారికి, మన రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షురాలు సోదరి మంజుల గారికి, అదేవిధంగా సర్పంచ్ గారు కాటుపల్లి సత్తవ నర్సారెడ్డి గారికి మరియు వార్డు సభ్యులందరికీ, అదేవిధంగా ఎంపీపీ సోదరులు రాజన్న గారికి, దిలీప్ గారికి, మన జగన్ అంటారు కదా బాజిరెడ్డి జగన్ గారికి, అదేవిధంగా మన గడిల రామలన్న గారికి, మన జిల్లా రైతు సమన్వయ సమితి మంజుల గారికి, టీఆర్ఎస్ మండల్ పార్టీ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సోదరులు నట్ట భోజన్న గారికి, వైస్ ఎంపీపీ గారు చంద్రకళ బాలకిషన్ గారికి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గారు కోల్పాక్ నుండి టీకొండ శ్రీనివాస్ గారికి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వకీల్ గంగారెడ్డి గారికి, గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు జితేందర్ నాయక్ గారికి, పిఏసిఎస్ చైర్పర్సన్ గారు ఆర్మూర్ గంగారెడ్డి గారికి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, మరి వీడీసీ సభ్యులు చిన్నారెడ్డి గారు, బావన్న గారు, షేక్ ముజాహిద్ గారు, బాలకిషన్ గారు, తిప్పరి సుశాంత్ గారు, గంగన్న గారు, అట్లనే వేదిక మీద ఉన్నటువంటి ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మరి వేదిక మీద ఉన్నటువంటి అధికార గణం అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వేదిక ముందున్నటువంటి జక్రాన్పల్లి రైతన్నలకు, అక్కలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జక్రాన్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో మనము 1025 మంది రైతులకు 91 లక్షల రూపాయల చెక్కులు ఇవాళ పంపిణీ చేసుకోబోతా ఉన్నాం. మరి ఇది ఒకటేసారి రాదు, 2 సార్లు వస్తుంది. ఇప్పుడు మేలో ఒక 91 లక్షలు, మళ్ళా నవంబర్ డిసెంబర్లో మళ్ళా ఒక 91 లక్షల రూపాయలను మళ్ళా పంపిణీ చేసుకోబోతున్నాం. అంటే సంవత్సరానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జక్రాన్పల్లి రైతన్నలందరికీ తెలంగాణ కట్నం కింద మనందరికీ పంపుతా ఉన్నారని సంతోషంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంతవరకు ఎక్కడ ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు రైతులకు జరగలేదు. మరి అటువంటి కార్యక్రమం ఇవాళ మన రాష్ట్రంలో జరగడం అన్నది మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో అమలవుతున్నటువంటి ఒక్కొక్క పథకం, మన షాదీ ముబారక్ స్కీమ్ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా షాదీ ముబారక్ స్కీము తెలంగాణలో పెట్టిరు, మరి మా దగ్గర ఎందుకు పెట్టలేదని అక్కడ పార్టీలను డిమాండ్ చేసిండ్రు. మన దగ్గర ఉన్నటువంటి సోలార్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ప్రతి ఒక్క పాలసీని కూడా వేరే వేరే రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నారు. మరి అక్కడ పాలసీలు పెట్టింది ఎట్లా, ఇక్కడ లేదెట్లా అని. అదేవిధంగా 1000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే పక్క రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇచ్చడం మొదలు పెట్టిండ్రు. మనం ఇక్కడ ఏ మంచి పని చేసినా కూడా దేశంలో మొత్తం కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రైతులకు మనం ఇంత పెద్ద పని చేస్తే దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్న అందరూ ఎంపీలు, అందరూ ఎమ్మెల్యేలు తప్పకుండా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, ఒక చర్చ జరుగుతుంది. మరి వారందరికంటే ఎక్కువ దేశంలో ఉన్న రైతులందరూ కూడా మాట్లాడుకుంటారు. మరి అట్లా తెలంగాణలో పైసలు ఇస్తున్నారట ఎకరానికి 4000, మనకెందుకు ఇయ్యరు అని చెప్పి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడమే కాదు, ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇంకొక సంవత్సరమే ఉన్నది. ఈ సంవత్సరం లోపల మళ్ళా పార్టీలు పోతే వాళ్ళ దగ్గరికి మరి మా దగ్గర ఎందుకు ఇయ్యరని కూడా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి దేశం అంతా కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అట్లా రైతులు డిమాండ్ చేస్తే తప్పకుండా మన వల్ల, మన తెలంగాణ రైతాంగం వల్ల, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వల్ల ఇవాళ దేశంలో ఉన్న రైతులందరికీ కూడా మంచి జరుగుతుంది. దానికి మనమే తొవ్వ చూపించిన వాళ్ళం అవుతామని తెలంగాణ బిడ్డలుగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం ఇదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి నిదర్శనం ఏంటంటే నిన్ననే బాబ్లీ నుంచి సర్పంచ్ గారు వచ్చి, ఇదేనా ఇదిగోండి, బాబ్లీ సర్పంచ్ గారు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ఇచ్చిండ్రు. మన ఎమ్మెల్యే గారిని కలిసి, బాబ్లీ అంటే మహారాష్ట్ర, మన పక్కన మహారాష్ట్ర నుంచి వచ్చి ఆ సర్పంచ్ గారు పాత తెలంగాణలో ఉన్న మా అందరినీ కూడా మళ్ళా తెలంగాణలో కలుపుకోండి సార్, ఎందుకంటే మా దగ్గర రైతుల్ని చూసినోడు లేడు, అడిగినోడు లేడు. మొన్నటికి మొన్న మీ దగ్గర శనగలు వండితే అడుగంటిన దాకా శనగలు కొంటిరి, మొన్నటి దాకా ఎర్రజొన్నలు వండితే ధర లేదు, వ్యాపారవేత్తలు 1300 ఇస్తున్నారంటే 2300తోని ఆఖరి కిలో దాకా ఎర్రజొన్నలు కొంటిరి.
ఇప్పుడు రైతులకు పెట్టుబడి ఇవ్వబడుతుంది 26-27 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టును తీసుకొస్తున్నాం ఇక్కడికి కాళేశ్వరం ప్రాజెక్టును. దాంతో ఇంకొక 1,00,000 ఎకరాలు ఎక్కువ మన ఒక్క నిజామాబాద్ రూరల్లోనే పారబోతా ఉన్నాయి. మరి ఇవన్నీ మన పక్కనే ఉంటారు పాపం వాళ్ళు చూసి అక్కడ శనగలు కొంటలేరు. అక్కడ ఎప్పుడో 6 నెలల కింద ధాన్యం కొంటే ఇంతవరకు పైసలు రాని పరిస్థితి ఉన్నది. అవన్నీ చూసి మేము కూడా తెలంగాణలో చేరుతామని మరి బాబ్లీ సర్పంచ్ గారు అఫీషియల్ గా ఆయన లెటర్ హెడ్ మీద మన ఎమ్మెల్యే గారికి ఉత్తరం ఇచ్చిపోయాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా పంపిస్తాం. మరి ఇంత మంచి స్కీమ్లు ఇంత మంచి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నందుకు నిజంగా కూడా ఇవాళ తెలంగాణ బిడ్డలుగా మనం గర్వపడాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదే ఆలోచించినాం, మనం ఇదే అనుకున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉట్టిగా లేం. మనం ఏమనుకున్నాం, మనకు 3 వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, నిధులు వస్తలేవు, ఉద్యోగాలు వస్తలేవు అని అనుకున్నాం. మరి నిధులు చూస్తే ఇవాళ మా నర్సరెడ్డి అని అన్ని చెప్పలే కానీ మొత్తం లెక్క పెడితే 10-12 కోట్లకు తక్కువనైతే జాక్రాన్పల్లికి ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్, నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా 5-6 కోట్ల రూపాయలకు తక్కువైతే ఒక్క ఊరికి కూడా రాలేదు. చిన్న ఊరు కావచ్చు, పెద్ద ఊరు కావచ్చు. ఇదే మన జాక్రాన్పల్లిలో 2 చెరువులు ఉంటే 2 చెరువులు బాగు చేసుకుంటుంది, గోడౌన్ కావాలంటే గోడౌన్ కట్టుకుంటుంది, రోడ్ కావాలంటే రోడ్ వేసుకుంటుంది, 90 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసుకుంటుంది. మరి నిధులు ఈ పైసలు ఇదివరకు మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎప్పుడు మనకు రాలే. అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు సీనియర్ నాయకులు, ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా నా వయసు ఉండదు కావచ్చు. మరి ఆయన ఇన్ని రోజులు రాజకీయాలు చేసి వారే స్వయంగా ఎన్నోసార్లు నాతో చెప్పింది ఏమనంటే, ఒక్క 5 లక్షల రూపాయల రోడ్డు మనకు కావాలంటే మినిస్టర్ల చుట్టూ తిరిగి అలసిపోతుంది తప్పితే ఒక్క ఊరికి కూడా 5 లక్షల రోడ్డు తెచ్చుకోవాలంటే 2 సంవత్సరాలు పట్టేది. కానీ ఇవాళ మా నర్సన్న వచ్చి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు, వారు నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, నేను ముఖ్యమంత్రి గారికి ఇస్తా. మరి వరదలాగా నిధులు ఇవాళ అన్ని గ్రామాలకు వస్తున్నటువంటి సందర్భం. మరి నీళ్ళు ఏవైతే అనుకున్నామో అవి కూడా తెచ్చుకుంటున్నాం, నిధులు తెచ్చుకుంటున్నాం. ఉద్యోగాల కోసం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే ఇప్పటికే 80,000 పైచిలకు నోటిఫికేషన్లు కూడా మనం ఇచ్చున్నాం. అన్ని కార్యక్రమాలు తెలంగాణ రాకముందు ఏదైతే కలగన్నామో ఒక్కొక్కటి అన్ని చేసుకుంటా పోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు అన్నారు, ఇక్కడికి వెళ్ళి ఇట్లా మనం ఉన్న పలంగా లేచి ఇంటికి పోయి స్విచ్ చేస్తే ఖచ్చితంగా మన కరెంటు బుగ్గ వెలుగుతుంది. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ఊర్లలో కరెంటు పోతే చర్చ, అరే ఎందుకో పోయింది కరెంటు, ఏమన్నా అయిందేమో, రిపేర్ చేస్తురేమో అని మనమే అనుకుంటాం. కానీ అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండే, కరెంటు వస్తే చర్చ, ఉంటేనే చర్చ ఉంటుండే కరెంటు ఉందా లేదా అని. వస్తుందా కరెంట్ ఇవాళ జాక్రాన్పల్లిలో 24 గంటలు వస్తుందా? వస్తుందిగా. మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇచ్చే ముంగట ఏమన్నారు తెలుసా? నాతో ఎమ్మెల్యే గారితో, నేను కరెంటు కడుపు నిండా ఇస్తా మన రైతులకు. ఎంత దాకా ఇస్తా అంటే రైతులే వచ్చి ఇక కరెంటు వద్దు 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 అనేదాకా ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ అన్నట్టుగానే 24 గంటలు కరెంట్ ఇస్తే అక్కడక్కడ ఎక్కడ పోయినా రైతులు చెప్తున్నారు, అక్క 24 గంటలు వద్దక్క, కొంచెం తక్కువ పొలాలకు అని చెప్పి చెప్తున్నారు. మరి అట్లనే ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం మనం. ఆ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? మన తెలంగాణ రైతు, అది చిన్న రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి, ఆయన పచ్చబడి, ఆయన పెట్టుబడి ఆయనకుండి, అన్న నా పెట్టుబడి నేనే పెట్టుకుంటా, నాకు ఈ డబ్బులు ప్రభుత్వం ఇచ్చేటి వద్దు 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 అని తెలంగాణ రైతు చెప్పేదాకా కూడా పెట్టుబడి డబ్బులు రైతులకు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉండే చిన్న సన్నకారు రైతులు బాగుపడే వరకు, చిన్న కమతాలు ఎక్కువనే మన తెలంగాణలో 90% పైచిలకు 2 ఎకరాల లోపల భూమి ఉన్న వాళ్ళే తెలంగాణలో రైతులు ఉన్నారు. మరి వారికి పెట్టుబడి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా ఊర్లలో పరిస్థితి మనకు తెలుసు, పెట్టుబడికి మందులు కొనుక్కోవాలంటే ఆ షాప్ ఆయన దగ్గరికి పోవుడు, ఆయన దగ్గరనే అప్పు తెచ్చుకుండు, మీదికెళ్ళి ఆయన మిత్తేసుడు, మళ్ళా పంట వస్తే వానికి అమ్ముకుంటూ ఎక్కువ పైసలకు. దీంతో చాలా గ్రామాలలో ఇబ్బంది అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ గమనించారు కాబట్టే చిన్న సన్నకారు రైతులు ఎవరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా మనం అభినందించాలి. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న అనగానే అందరు బ్యాంకులను పిలిచి మీటింగ్ పెట్టిరు సార్ వాళ్ళు. ఎందుకంటే మోడీ గారి దయ వల్ల బ్యాంకులను ఎవరు నమ్మతలేరు, పైసలు తీసుడే కానీ వేసుడు అన్నది లేకుండా పోయింది. అందుకనే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి బ్యాంకులందరినీ కూర్చోబెట్టి, ఇగో మరి మా ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ జిల్లాకు 204 కోట్ల రూపాయలను పంపిను, మరి ఈ పైసలు బ్యాంకులలో ఉండాలి,
ఎందుకంటే మేము చెక్కులు ఇచ్చినాక రైతులు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ పైసలు ఇవ్వాలి అని చెప్పి మన కలెక్టర్ గారు ముందే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ నిజామాబాద్ జిల్లా బ్యాంకులలో పుష్కలంగా పైసలు ఉన్నాయి. ఇవాళ మీరు ఇక్కడ చెక్కులు తీసుకున్న ఆలస్యం, బ్యాంకుకు పోతే తక్షణమే మీకు డబ్బులు కూడా రావడం జరుగుతుందని చెప్పి సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతో పాటు పైసలే చెక్కులే కాదు, మనం ఈ పాస్బుక్లు కూడా ఇలా పంచుకుంటున్నాం. ఈ పాస్బుక్లు ఎంత బాగున్నాయంటే పాస్పోర్ట్ లెక్కనే ఉన్నది సేమ్. దీనిలో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు, దీనిలో ఉండేటటువంటి కాయిదాలు మీరు అన్ని చూస్తే ఎవరు కూడా మార్చలేరు. ఇదివరకు పాస్బుక్లు ఉంటే దాని మీద వైట్నర్ పెట్టి కూడా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, దాన్ని ఆగమాగం పట్టించిన కథలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో 58 లక్షలు ఇటువంటి పాస్బుక్లు ప్రభుత్వం నుండి తయారు చేయడం జరిగింది. ఈ 58 లక్షల రైతుల యొక్క వివరాలు కూడా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు కూడా దీనికి నకలు తయారు చేయకుండా, ఎవరు కూడా పేద రైతు భూమి మీద కన్నేయకుండా రైతుకు శాశ్వతంగా ఒక మంచి రక్షణ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఇవాళ చెక్కులు అందుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ పాస్బుక్లు కూడా వస్తాయని నేను చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాక్రాన్పల్లి ప్రజలు, గ్రామస్తులు మీ ఆశీర్వాదం ఉన్నది కాబట్టే ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇద్దరం చట్టసభలకు పోయినాం, మన గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ జాక్రాన్పల్లి నుండి ఇంకొక విషయం కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇస్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, టైంకి ఎరువులు ఇస్తున్నారు, విత్తనాలు ఇస్తున్నారు, గోదాములు తక్కువ ఉంటే అవి కట్టించిస్తున్నారు, పెట్టుబడికి సంబంధించిన పైసలు ఉంటే ఇవి ఇస్తున్నారు. కానీ లాస్ట్కు రైతుకు మొత్తం అయిపోయి పంట చేతికొచ్చి అమ్మిన తర్వాత ధర సరిగ్గా రాకపోతే ఇబ్బంది అవుతుంది. సరే మనం కొన్నాం, జొన్నలు కొన్నాం, శనగలు కొన్నాం, ఇదివరకు ఎవరు కొన్నాం. కానీ ఇవాళ జాక్రాన్పల్లి వేదిక నుండి రైతన్నలందరం కూడా, తెలంగాణ రైతన్నలందరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. అది ఏ పంటనన్నా కావచ్చు, అది పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదన్నా కావచ్చు. కమర్షియల్ క్రాప్, ఇంకో క్రాప్ అని బహానాలు చెప్పొద్దు. అన్ని పంటలకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు తక్షణమే మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడే ఉన్నటువంటి మద్దతు ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా తక్షణమే పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకొక విషయం కూడా జాక్రాన్పల్లి నుండి మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇవాళ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి ఇక్కడ నుండి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కూలీలు దొరకక ఇబ్బంది అవుతున్నది, కూలీలకు చాలా ఎక్కువ ధర ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదే మరి కూలీలకు ఇచ్చేటటువంటి ధరల సగం ప్రభుత్వం పెట్టుకుంటే, సగం రైతు పెట్టుకుంటే రైతుకు ఇంకొన్ని పైసలు సగబడతాయి, ఇంకొన్ని పైసలు మిగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇక్కడ నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా మొట్టమొదట మీ దయ వల్ల నేను ఎంపీ అయినాక పార్లమెంట్లో పోయి మొట్టమొదటిసారి మాట్లాడితే నా మొదటి స్పీచ్ నుంచి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇదే ఎన్ఆర్ఈజీఎస్ ను మనం అనుసంధానం చేయాలని. కానీ కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. మరి ఫసల్ బీమా యోజన పెడితే దానికి కూడా మేము అడిగినాం, రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు సపరేట్ గా బీమా చేయాలంటే ఊరు మొత్తం కలిపి బీమా చేసిర్రు, దాంతో రైతుకు పెద్దగా లాభం లేకుండా పోయింది. అందుకని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకాన్ని పెడుతున్నారు. ఈ జూన్ 2వ తారీఖు నుండి కూడా మరి అది అమలవుతుంది. దాని పేరే రైతుకు ఇండివిజువల్ గా ఇచ్చేటటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం రైతులకు ప్రభుత్వమే మరి ప్రకటిస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి నాయకులందరూ కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. అది గ్రామ సమన్వయ శాఖ అయినా, మండల సమన్వయ శాఖ అయినా, ఎక్కడన్నా రైతులకు ఏమన్నా ఇబ్బంది అయితే, రైతులు ప్రమాదవశాత్తు మరి కాలం చేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ వివరాలు వెంటనే గ్రామ శాఖ వాళ్ళు తీసుకొని రాష్ట్ర శాఖ వాళ్ళు పంపాలి. మీరు ఆ వివరాలు పంపకపోతే మరి రేపటి నాడు రైతులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సమన్వయ సమితి నాయకులందరూ కూడా చాలా యాక్టివ్ గా, అలర్ట్ గా ఈ సందర్భంగా పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీ అందరికీ తెలుసు, మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సీనియర్ నాయకులు. వారు వెంటబడి ఈ నియోజకవర్గానికి దాదాపుగా 11 కోట్లకు పైగా చెక్ డ్యామ్లు శాంక్షన్ చేసుకున్నారు. ఇప్పటికే 60-70% ఉన్న చెరువులన్నీ పూడిక తీసుకున్నాం.
ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు MK5లో పెట్టి అవి కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి సాగునీటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని రిక్వెస్ట్ చేసుకొని మన రైతుల భూములు ఎక్కువ పోకుండా తక్కువ పోయేటట్టుగా ప్యాకేజ్ 21ని కూడా రీడిజైన్ చేసినాం. దాంతో కూడా మనకిక్కడ 1,00,000 ఎకరాలు దాదాపుగా అదనంగా మన నియోజకవర్గంలో సాగైతాయి. మరి అదే ప్యాకేజ్ 21 కిందనే ఇప్పుడు ఏదైతే మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగినరో ఆ ప్రాంతం కూడా వస్తుంది. అందుకనే అంతకుముందు మరి ఈ ప్రాంతం ఆల్రెడీ కవర్ అవుతుంది కాబట్టి వద్దు అని అంటే రైతులు సెంటిమెంట్గా భావించారు. మా గంగారెడ్డి అన్న, నర్సరెడ్డి అన్న వీళ్ళందరూ వచ్చి మరి ఖచ్చితంగా డబుల్ అయినా సరే మాకు ఇవ్వాల్సిందే అని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి రైతులు కోరిరు కాబట్టి, రైతు నాయకులు కోరిరు కాబట్టి, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం చాలా ఇబ్బంది పడి పనిచేసారు కాబట్టి డబుల్ అయినా సరే మీరు ఇవ్వాల్సిందే అని హరీష్ రావు గారి దగ్గర మాట్లాడి 23 కోట్లు మనం శాంక్షన్ చేసుకున్నాం. మరి మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి దయచేసి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి ఇచ్చిందే దిక్కులేదు. ఇవాళ మనం ఇచ్చిన వాటికే డబుల్ ఇన్సూరెన్స్ చేసి మరీ ఇస్తా ఉన్నాం. ప్రాజెక్టులు శాంక్షన్లు అయిపోయినాయి, కాయిదాలు తయారైనాయి, పని చాలు అయింది. మరి అవతలోడేదో వచ్చి మిమ్మల్ని భయపెట్టి ఈ పని అవుతుందా పోతుందంటే మీరు భయపడ్డేందన్న నాకు అర్థం కాదు. మనం ఈ సొంటోళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే బాజాప్తా వాళ్ళ మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకోలేదా? ఈ చిన్న లిఫ్ట్కు 23 కోట్ల లిఫ్ట్కు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారా? 2300 కోట్ల లిఫ్టే ఆయన ఇచ్చిరు మన జిల్లాకు. 23 కోట్ల లిఫ్ట్కి ఆలోచన చేస్తారా? ఇవన్నీ కూడా ఎటువంటి వ్యవహారాలు అంటే వాళ్ళు చేయరు, మనల్ని చేయనియరు. ఇంకొకటి ఏంటంటే సొంత తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అంటాడట. గట్లా ఉన్నది వీళ్ళ వ్యవహారం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో చేసింది లేదు, పెట్టింది లేదు. ఇవాళ మనం అన్ని శాంక్షన్ చేసి పెడితే ఇది అవుతుందా? మాకు సమాచారం ఉందట. వాళ్ళకి ఎవరు చుట్టం ఉన్నాడే ప్రభుత్వంలో సమాచారం ఇవ్వడానికి? ఉన్నదే మీరు ప్రభుత్వంలో, మీకు లేని సమాచారం వాళ్ళకి ఎరికెళ్ళి ఉంటుంది. దానికి మీరు భయపడ్డేది. నేను అనేది ఒక్కటే, మీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మనకు తప్పకుండా చాలా వాయువేగంతో జరుగుతాయి. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు భయపడద్దు, ఇబ్బంది పడద్దు, మళ్ళీ ఒకసారి వచ్చి మమ్మల్ని అడగొద్దు. పనులు గ్యారంటీ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళ నోటికి కూడా తాళం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక రిజల్ట్తోనే వాళ్ళ పరిస్థితి ఆగమాగం ఉన్నది. మీరేం భయపడకండి. వాళ్ళు ఇంకా డౌన్ అయి ఉన్నారు. వాళ్ళు ఉట్టుటిగా భయపెడతారు. మీరు భయపడకండి అని కూడా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెయ్యి ఎప్పుడైనా పెట్టే చెయ్యి మీదనే ఉంటుంది, వెనక్కి గుంజుకునేది తీసుకునే చెయ్యి కాదు ఆయనది. రైతుల విషయంలో ఎన్నో ప్రభుత్వాలే చూసినాం. రైతులు అనగానే, పేదోళ్ళు అనగానే చెయ్యి జర వెనక గుంజుకుంటారు ప్రభుత్వాలు. కానీ మన ముఖ్యమంత్రి గారు రైతులంటే ఎప్పుడు చెయ్యి ముందుకే ఉంటుంది. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలని చెప్పి మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కమిటీ సభ్యులకు, రైతులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంత మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చినాం. ఇదివరకు కూడా జగరాన్పల్లి నేను చాలాసార్లు వచ్చినటువంటి సందర్భంలో మనం చాలా పనులు శాంక్షన్ చేసుకున్నాం. అందులో చాలా మటుకు అయినాయి. కొన్ని సంఘ భవనాలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. వాటితో పాటు ఇవాళ కొత్తగా మన ఎమ్మెల్యే గారు ఏవైతే రిక్వెస్ట్ చేసిండ్రో వారు నోరు తెరిచి అడిగినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా శాంక్షన్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, జాక్రాన్పల్లి రైతన్నలతోని ఈ ఆనందాన్ని పంచుకునే వేదిక కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.